నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 23వ తారీఖు 2025 శుక్రవారం రోజు ఈ రోజు ఏకాదశి తిథి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:39 40 నిమిషాలకు కూడా ఒక్కొక్కసారి జరిగే అవకాశం. అంటే పంచాంగాల తేడాలో 6:39 6:40 కూడా. అయితే తిథి ఏకాదశి తిథి రాత్రి 10:26 వరకు, తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 3:40 వరకు, తదుపరి రేవతి తిథి ప్రవేశము. వర్జము రాత్రి 2:55 నుంచి తెల్లవారుజామున 4:22 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:26 నుంచి సాయంత్రం 5:03. రాహుకాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 1:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. కాబట్టి మీరు ఏ నిర్ణయం చేసుకున్నా చక్కగా ఉండబోతోంది. విజయం కూడా కలుగుతుంది. కార్యాలయాలలో అంటే మీరు పనిచేసే సంస్థల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ గుర్తింపు కలుగుతుంది. లాభం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి మిత్రుల దగ్గర నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సహాయం కూడా లభించవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి నూతన ప్రయోజనాల కోసము కొత్త మార్గాలకు అడుగులు వేసేటట్టుగా ఈ రోజు కనబడుతోంది. వెంటనే ఉపయోగించుకోండి, చాలా సక్సెస్ అవుతారు. ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. కుటుంబ విషయాలలో మంచి వాతావరణము, శుభకార్య సూచనలు, శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా గోచరిస్తోంది. తరువాత కన్యా రాశి చూసినట్టయితే పనుల్లో నిదానమే ప్రధానము అన్నట్టుగా మందకొడిగా సాగే అవకాశం కనబడుతోంది. దాంతోపాటు ఈ మందకొడిగా వెళ్ళడం మంచిదే, కానీ ఫలితం కూడా మీకు స్లోగానే వస్తుంది. కాబట్టి కొంత చొరవ తీసుకుని ఫాస్ట్గా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేస్తారు. అంటే మీరు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి తీరి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది.